వీరమల నుండి ఇప్పటికే మాట వినాలి అనే పాట బయటకొచ్చింది. అది చిన్న పాటే అయినప్పటికీ బాగానే వైరల్ అయింది. ఇప్పుడు కొల్లగొట్టి నాదిరో అంటూ రెండో లిరికల్ సాంగ్ ను వదిలారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, నిధి అగర్వాల్ గ్లామర్, అలాగే అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడల కెమియోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాట విషయానికి వస్తే సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేసిన ఈ కొల్లగొట్టి నాదిరో పాటని మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల వంటి టాప్ సింగర్స్ పాడటం విశేషంగా చెప్పుకోవాలి. కీరవాణి అందించిన ట్యూన్ కి తగ్గట్టు చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది అని తెలుస్తోంది. హరిహర వీరమల్లు 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా. రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతో వినసొంపుగా శ్రోతలకు కట్టిపడేసేలా సాగింది. ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ లిరికల్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజమందిరానికి వచ్చి మహారాణి అందానికి ముగ్ధుడైన వీరమల్లు ఆమె అందాలను, ఆ అందంతో తన మనసును ఎలా కొల్లగొట్టిందో మనసులోని భావాలను చెప్తుంటే, ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని మగాడివి కాదు కదా అని మహారాణి తన మనసులోని మాటలను మరింత మక్కువతో చెప్తున్నట్లు తెలుస్తోంది. వీరమల్లు లుక్ లో పవన్ అదరగొట్టేశాడు. ఇక ఈ సాంగ్ లో డాన్స్ చేసిన అందాల భామలు అనసూయ, పూజిత పొన్నాడ అందాలు ఒక పక్క అయితే, మహారాణిగా నిధి అందాలు మరో ఎత్తు అని చెప్పొచ్చు. పవన్, నిధి జంట మధ్య ఫ్రెష్ కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తోంది. ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజిక్ అందించగా చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఇక ప్రగతిభ గల గాయని గాయకులు మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల ఈ సాంగ్ ను తమ వాయిస్ తో మరింత హైప్ తీసుకొచ్చారు. సగ భాగాన్ని క్రిష్ డైరెక్ట్ చేయగా మిగిలిన పాటను రత్నం తనయుడు జ్యోతి కృష్ణ కంప్లీట్ చేస్తున్నారు. మార్చ్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ షూటింగ్ పార్ట్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ అవుతుందా అనే సందేహాలు కూడా ఏర్పడుతున్నాయి. త్వరలోనే దీనిపై కూడా వీరమల్లు టీం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. హరిహర వీరమల నుండి ఇప్పటికే మాట వినాలి అనే పాట బయటకొచ్చింది. అది చిన్న పాటే అయినప్పటికీ బాగానే వైరల్ అయింది. ఇప్పుడు కొల్లగొట్టి నాదిరో అంటూ రెండో లిరికల్ సాంగ్ ను వదిలారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, నిధి అగర్వాల్ గ్లామర్, అలాగే అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడల కెమియోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాట విషయానికి వస్తే సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేసిన ఈ కొల్లగొట్టి నాదిరో పాటని మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల వంటి టాప్ సింగర్స్ పాడటం విశేషంగా చెప్పుకోవాలి. కీరవాణి అందించిన ట్యూన్ కి తగ్గట్టు చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది అని తెలుస్తోంది. హరిహర వీరమల్లు 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా. రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతో వినసొంపుగా శ్రోతలకు కట్టిపడేసేలా సాగింది. ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ లిరికల్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజమందిరానికి వచ్చి మహారాణి అందానికి ముగ్ధుడైన వీరమల్లు ఆమె అందాలను, ఆ అందంతో తన మనసును ఎలా కొల్లగొట్టిందో మనసులోని భావాలను చెప్తుంటే, ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని మగాడివి కాదు కదా అని మహారాణి తన మనసులోని మాటలను మరింత మక్కువతో చెప్తున్నట్లు తెలుస్తోంది. వీరమల్లు లుక్ లో పవన్ అదరగొట్టేశాడు. ఇక ఈ సాంగ్ లో డాన్స్ చేసిన అందాల భామలు అనసూయ, పూజిత పొన్నాడ అందాలు ఒక పక్క అయితే, మహారాణిగా నిధి అందాలు మరో ఎత్తు అని చెప్పొచ్చు. పవన్, నిధి జంట మధ్య ఫ్రెష్ కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తోంది. ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజిక్ అందించగా చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఇక ప్రగతిభ గల గాయని గాయకులు మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల ఈ సాంగ్ ను తమ వాయిస్ తో మరింత హైప్ తీసుకొచ్చారు. సగ భాగాన్ని క్రిష్ డైరెక్ట్ చేయగా మిగిలిన పాటను రత్నం తనయుడు జ్యోతి కృష్ణ కంప్లీట్ చేస్తున్నారు. మార్చ్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ షూటింగ్ పార్ట్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ అవుతుందా అనే సందేహాలు కూడా ఏర్పడుతున్నాయి. త్వరలోనే దీనిపై కూడా వీరమల్లు టీం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.